గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ నేను ఎప్పుడూ ఒకటి అనుకునేవాడిని సార్. తెలుగుదేశానికే కొడాలి నాని, వలభనేని వంశీ లాంటి అప్ర మేధావులు, లేకపోతే మంచి భాష మాట్లాడగలిగే గొప్ప నాయకులు ఉంటారేమో, అధినాయకులను ఇష్టం వచ్చినట్టు విమర్శించే నాయకులు ఉంటారేమో. అదే. జనసేనకి ఆ కోవలో కొద్దిగా తక్కువ ఉంటారేమో అనిపించేది సార్. ఎందుకంటే జనసేన నేను ఎప్పుడు ఎలా చూస్తానంటే వాళ్ళకి రాజకీయంగా ఎంత అనుభవం ఉన్నా లేకపోయినా సరే పవన్ కళ్యాణ్ లేకపోతే పార్టీ అంటే ఒక పిచ్చి ఉంటుంది. సో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి నష్టం వచ్చినా లాభం వచ్చినా దాన్ని అంటిపెట్టుకుని ఉంటారు. ఒకప్పుడు తెలుగుదేశాన్ని అంటిపెట్టుకుని ఉన్న ఎన్టీఆర్ గారు అప్పుడు తెలుగుదేశాన్ని ఎలా అయితే అంటిపెట్టుకున్నారో కొంతమంది, అలా దీన్ని కూడా అంటిపెట్టుకుంటుంటారని అనుకుంటే ఉన్నాం అనమాట. అందులో ఎస్పెషల్లీ పోతిన మహేష్ విజయవాడలో, విజయవాడ వెస్ట్ లో పాపం బాగానే ఫైట్ చేశాడు. నాకు తెలిసి ఆయన వన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ లీడర్ అనమాట. ఏది పార్టీ ఎత్తులు పల్లాలు అన్ని పట్టించుకోకుండా కార్యకర్తలతోనూ పార్టీ కోసం శ్రమపడిన వాళ్ళలో. కానీ ఆయన ఈరోజు పార్టీ టికెట్ రాలేదని చెప్పి, అది విజయవాడ వెస్ట్ బీజేపీకి వెళ్ళటం వల్ల ఆయనకి టికెట్ రాకపోతే ఆయన అలిగి పార్టీని రిజైన్ చేశాడు. కానీ మొన్నటిదాకా ఆయన చెప్పిన మాటలేంటి? నేను నా ప్రాణం పోయినా ఏమైనా సరే నేను జనసేనతోనే ఉంటాను. ఈ చెయ్యే జనసేన జెండా పట్టుకోవడానికి, వేరే జెండాలు పట్టుకోవడానికి పనికిరాదు. వేరే జెండా పట్టుకుంటే మీరే నరికేయండి అని చెప్పి విలేకరుల సమావేశంలో చెప్పాడు. ఈ రోజు ఆయనకి టికెట్ రాలేదని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని నానా దారుణంగా మాట్లాడుతా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పిల్లల గురించి ఎలా అయితే మాట్లాడతాడో, ఈయన కూడా పవన్ కళ్యాణ్ గారి భార్య గురించి, భార్య నాలుగో భార్య గురించి, మూడో భార్య గురించి ఆ పేర్లు చెప్పటం, వాళ్ళు రమ్మనటం, అలా వివిధ రకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇవే కాకుండా వైఎస్ఆర్సీపీ లాంగ్వేజ్ ఉంటుంది అనమాట. కమ్మ వర్సెస్ బీసీ, కాపు వర్సెస్ బీసీ, ఈ పదజాలం అనమాట. దాన్ని తీసుకొచ్చి ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. అంటే బీసీలే త్యాగాలు చేయాలా, కమ్మాళ్ళు త్యాగం చేయరా అని. నువ్వు ఉన్నది ఒకవేళ అనుకుందాం, పవన్ కళ్యాణ్ గారు కాపు, నువ్వు నువ్వు బీసీ అనుకుందాం, కాపు బీసీ కొట్టుకోవాలి. కానీ ఇక్కడ కమ్మ ఎందుకు వచ్చింది? లోకేష్ ఎందుకు వచ్చాడు? అంటే ఏంటి సార్, వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళగానే వీళ్ళ భాష మారిపోద్ది, వీళ్ళ ఎజెండా మారిపోద్దా? ఇక అక్కడికి వెళ్ళగానే కులాల మధ్య గొడవలు పెట్టుకోవడానికి తయారవుతారా? అలాంటి వాళ్ళకి వైఎస్ఆర్సీపీలో స్థానం ఉంటుందా? అసలు ఈ పోతిన మహేష్ లాంటి వాళ్ళని ఎలా చూడాలి సార్ ఇది? ఎందుకంటే ఇన్నాళ్ళు పార్టీలో ఉండి పార్టీ కోసం కష్టపడి పార్టీ అలగచ్చు. ఇప్పుడు మనకి తెలుగుదేశంలో కూడా చాలా మందిని చూస్తున్నాం, అలుగుతున్నారు, పార్టీ జెండాలు తగలబెడుతున్నారు, అన్ని చేస్తున్నారు. కానీ ఒక స్థాయి దాటి మాట్లాడటాన్ని మనం కొడాల నాని గారి భాషలో చూడాలా, వీళ్ళని ఎలా చూడాలి? వీళ్ళందరినీ ఆటలో అట్టుపండి లాగానే చూడాల్సిన అవసరం ఉంది. ఎప్పుడైనా తీసి పారేయడానికి వీలుగా అధినాయకులు కూడా రెడీగా ఉండాలి. వీళ్ళ మీద ఎక్కువ ఆశలు కూడా పెట్టుకోకూడదు. ఎందుకంటే వీళ్ళకి ఏదైనా కావాల్సింది చెయ్యని రోజున వీళ్ళు ఏదైనా చేయడానికి సిద్ధపడిపోతారు. చివరాఖరికి ఆ అధినాయకుని విమర్శించడానికి కూడా సిద్ధపడిపోతారు. మరి ఈయనకి ఇవ్వాల్సిన సీటు, ఈయన పోటీ చేద్దాం అనుకున్నది, అది బీజేపీకి వెళ్ళింది. బీజేపీ అక్కడ ఒక సుజనా చౌదరి అనే ఒక అమ్మాయిని నిలబెట్టారు. వెంటనే కమ్మోళ్ళ మీద కోపం వచ్చేస్తుంది. ఏం వాళ్ళు త్యాగం చేసిన నాకు ఇవ్వచ్చు కదా, ఈ జనసేనకి ఇవ్వచ్చు కదా అని. ఆ మాట అంటేను మళ్ళీ ఆ పైన ఉన్న బీజేపీ తోటి ఎక్కడ ప్రాబ్లం వస్తుందో అది మళ్ళీ, ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు మాట్లాడే వాళ్ళందరికీ పైన బీజేపీ, నరేంద్ర మోడీ వీళ్ళందరితోటి బాగా మంచిగా కావాలన్నమాట. అందుకని వాళ్ళని ఏమనరు, ఇచ్చిన పార్టీని ఏమనరు. సుజనా చౌదరికి ఆ మరి ఇచ్చింది బీజేపీయే కదా, మరి వాళ్ళని తిట్టాలి కదా. తెలుగుదేశం పార్టీ తోటో ఈ తోటి అసలు ఇతనికి సంబంధమే లేదు. పక్కన ఉన్న మంగళగిరి నారా లోకేష్ పార్టీ ఆ కాన్స్టిట్యున్సీ తోటి ఇతనికి అసలు సంబంధమే లేదు. ఇతర కాన్స్టిట్యున్సీ పోటీ చేస్తుంది సుజనా చౌదరి, ఆయన పార్టీ బీజేపీ. నీకు పార్టీ టికెట్ రాంది నీకు జనసేనలో. జనసేన బీజేపీ గురించి మాట్లాడుకోవాలి, కానీ బీజేపీ గురించి మాట్లాడుకోవాలి అని అంటే వీళ్ళందరికీ ప్యాంట్లు తడిచిపోతాయి. అది వీళ్ళ ప్రాబ్లం. ఒకవేళ బీజేపీని ఎక్కువగా విమర్శిస్తున్నా ఇటు టీడీపీయే తట్టుకోలేకపోతుంది. నా బోటోడు బీజేపీను, నరేంద్ర మోడీను వాళ్ళు చేస్తున్న వాటిని ఎత్తి చూపిస్తుంటే ఇప్పుడు నన్ను ట్రోలింగ్ చేసే వాళ్ళు టీడీపీ వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాగనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా బీజేపీని ఏమనరు. ఒకవేళ అంటున్నా కూడా వాడిని నొక్కి పెట్టేస్తారు. వాళ్ళని కూడా ఎవరు ఏమనకుండా ఆపేస్తారు. ఇక జనసేన అయితే చెప్పేది లేదు. ఏదో వాళ్ళు అసలు బీజేపీకి వాళ్ళకి మా మధ్య ఆ, ముందు వాళ్ళు మేమే మిత్రులం, అసలు బీజేపీ మా మా ద్వారానే ఎడగొచ్చిందని చెప్పుకుంటానికి వాళ్ళు బీజేపీని ఏమనరు. కానీ నరేంద్ర మోడీ చేసే వాటన్నిటిని ఎవరు ఎత్తి చూపాలి? ఎవరు చూపరు, నాలాంటి తప్ప. ఇది చివరాఖరికి పోతిన మహేష్ కూడా అట్నే తయారై కూర్చున్నాడు. ఆయనకి టికెట్ రాలేదు అని అంటే అది ప్రాబ్లం ఆయన పార్టీలో. ఆ పార్టీలో ఉన్నాడు, ఇన్నాళ్ళు చేసాము, మనకి రాలేదు అని అంటే ఎవరికైనా కోపం వస్తుంది, బాధ కలుగుతుంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, మరి దేవినేని ఉమాకి టికెట్ రాలేదు, మరి ఆయన కమ్మోడేగా. ఆయన ఎవరిని వేరే ఎవరిని తిట్టలేదు కదా, ఆయన బానే ఉన్నాడుగా.
అంటే అక్కడ ఇచ్చింది ఏమైంది? కూడా సాటి కమ్మడితే మరి కదా, తిట్టుకోలేరా? యాక్చువల్ గా త్యాగాలు చేయలేదు అని అంటే మరి దేవినేని ఉమ త్యాగం చేసినట్టు కదా టికెట్. ఉమ్, కాకపోతే ఇచ్చింది వసంత కృష్ణ ప్రసాద్ కి, కాబట్టి వాళ్ళు వాళ్ళు ఒకటే అంటారు. మళ్ళీ ఈ ఉమ్, వాదన ఒకటి తీసుకొస్తారు. కానీ ఎవరికి వాడికి కావాలని ఉంటది కదా. ఆ కావాలని ఉండే దాంట్లోనే వీళ్ళంతా సర్దుకోవాల్సిందే. నీకు పార్టీకి టికెట్ ఇచ్చేటట్టుగా నువ్వు చేసుకోవాలి. చంద్రబాబు నాయుడు గాని, బీజేపీ పార్టీలో నరేంద్ర మోడీ గాని, అమిత్ షా గాని, పురంధరేశ్వరి గాని ఎవ్వరేం చేయలేరు. మీకు ఎవ్వరేం చేయలేరు. పోనీ చెప్పు, 2019లో మీకు ఎన్ని ఓట్లు వచ్చాయి అక్కడ? పోతిన మహేష్ సాధించిన ఓట్లు 28,000 ఏమో ఉన్నాయి. ఆ 28,000 ఓట్లకి నీకు టికెట్ కావాలా? ఏం మాట్లాడతారు? అట్టా అట్టా చెబితే పవన్ కళ్యాణ్కి మాత్రం ఎన్ని వచ్చాయండి, భీమవరంలో ఆయనకి వచ్చింది 39 అంటారు. మరి నువ్వు ఎందుకున్నా ఆ పార్టీలో? మంచి పార్టీని ఎన్నుకోవాల్సింది కాదు. మనం ఓ పార్టీలో ఉన్నాం, దానికి లాయల్ గా పనిచేద్దాం అని చేశారు అప్పట్లో వీళ్ళు. యాక్చువల్ గా పార్టీ ఏ పెద్ద కార్యాచరణ తీసుకోకపోయినా కూడా పోతిన మహేష్ సొంతగా కొంత చేసుకొని ఈ టీవీ రిపోర్టర్లు వీళ్ళతోటి మంచి ర్యాపో మెయింటైన్ చేయటం, డిబేట్లకు రావటం, నలుగురితో కలిసి డిబేట్ లో చేసేటప్పుడు కూడా నేనే స్వయంగా చూశాను. మా నాన్న టీవీ 5 డిబేట్ కి తీసుకెళ్తున్న రోజుల్లో, అప్పటికి మనకింత లేదు, మనం అప్పుడు డ్రైవర్ ఉద్యోగం చేసేవాళ్ళం. అదే ఎన్టీఆర్ ఉమ్. కి ఆయన హరికృష్ణ చైతన్య గారు రథం చేసినట్టు. నడిపినట్టుగా మా నాన్నకి నేను ఆ రథం నడుపుతుండేవాడు. ఆ ఉమ్, తర్వాత నాకు వేరే పని మీద నేను బయటకు వెళ్తూ డ్రైవర్ ని పెడితే అప్పుడు యాక్సిడెంట్ అయ్యింది. ఆ ఉమ్, దానికి ఆ విషయం పక్కన పెడితే అప్పట్లో పోతిన మహేష్ డైరెక్ట్ గా చూశాను నేను. ఆయన పక్కన ఉండే డిబేట్ కి వచ్చిన పెద్ద మనుషులతో గాని, పక్క పార్టీలో వాళ్ళతో గాని ఆయన బిహేవ్ చేసే తీరు బాగా చాలా పొలైటబుల్ గాను, యాక్సెప్టబుల్ గానే ఉండేది. అలాంటి వాడు ఇలా మాట్లాడతాడనేది నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ ఏం చేస్తాం, ఇప్పుడు పార్టీ తీరు అలాంటిది. జగన్మోహన్ రెడ్డి ఎంతమందికి తిట్టలేదని టికెట్లు ఎగ్గొట్టాడు చూడండి. అందులో అవును. ఇక నేను తిట్టి కంపల్సరీ సీట్ సాధిస్తానని మన చీరాల ఎమ్మెల్యే ఆయన ఉమ్, ఆయన కూడా చంద్రబాబు నాయుడు తిట్టి వాళ్ళ అబ్బాయి సీట్ సాధించాడు. మరి ఆయన కూడా కమ్మోడే, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆయన కూడా సాటి కమ్మోని తిట్టాడు. మరి అట్లా అట్లా కనుక చూసుకుంటే పార్టీల మధ్యలో కులం ఎందుకు వస్తుంది? కులాన్ని నువ్వు తేప తీసుకొస్తున్నావు అని అంటే ఇక కుల నిర్మూలనకి నువ్వేం పాటుపడుతున్నట్టు? మీ పార్టీలో ఉండి ఆ జనసేన పార్టీ యొక్క సిద్ధాంతం ఏంటి? కులాన్ని నిర్మూలిస్తామని, కులం లేకుండా చేసేద్దాం, అంతా ఒకటే నేను చెబుదాం కదా ఉద్దేశం. మరి నీకేం అర్థమైంది? ఆ పార్టీ యొక్క సిద్ధాంతం నీకేం అర్థమైనట్టుగా ఏం కనిపించట్లేదు కదా. వీటన్నిటిని బట్టి చూస్తే ఏంటంటే ఎవరికి వాళ్ళు రాజకీయంగా భవిష్యత్తు అద్భుతంగా ప్లాన్ చేసేసుకున్నామని ప్రతి వాడు అదే చెబుతారు చూడండి. ఒకడు వచ్చి సినిమాల్లో జాయిన్ అవడానికి వచ్చాను, నాకు మంచి హీరో పోస్ట్ కావాలి వెంటనే అని అడుగుతున్నాడట. హీరో ఉమ్, అవుతావు, తర్వాత ఏం చేస్తావు అని అడిగితే రాష్ట్రానికి సీఎం అవ్వాలి, అందుకని నేను ఇక్కడికి వచ్చాను అంటే, ఏమిటి సీఎం అవటానికి హీరోకి ఏం సంబంధం అంటే, ఎన్టీ రామారావు అలాగనే అయ్యాడు, ఎంజి రామచంద్రన్ అలాగనే అయ్యాడు, వీళ్ళందరూ సీఎంలు అయ్యారు అంటే సినిమాల నుంచి వెళ్ళి అయిన వాళ్ళే కదా. నా టార్గెట్ ఉమ్. సీఎం కాబట్టి నేను యాక్టింగ్ చేయడానికి వచ్చాను అని అంటే ఎట్లా ఉంటది? అంత చండాలంగా ఉంటది ఇప్పుడు వీడు చేసే పనులన్నీ కూడా. వాడు సొంతంగా వాడు గెలిచి వాడు రాజకీయంగా ఉందాము, పలుకుబడి తెచ్చుకుందాము అనే దానికోసం ప్రయత్నం చేస్తారు. తీరా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అందరూ ఏం చేస్తున్నారో చూసాం. వాడు సంపాదించుకునే పనిలోనే ఉంటున్నారు తప్ప ఎవడు సేవ అనేది అన్నీ ఎప్పుడో తీసి కొంగలో దొక్కేశారు. కాబట్టి ఇప్పుడు పార్టీలు కూడా బాగా డబ్బున్నోడికి ఇవ్వండిరా బాబు టికెట్లు, వాడు ఖర్చు పెట్టి గెలుస్తాడు, తర్వాత వాడు సంపాదించుకుంటాడు అనుకునే దగ్గర ఆగిపోయే స్టేటస్ లో ఉన్నాయి పార్టీలు కూడా. ఆహా. ఇలా ఇలాంటి అవడానికి నాయకు ఇలాంటి ఇల్- రాజకీయ తత్వం వీళ్ళ ఇలాంటి నాయకులు ఉన్నప్పుడు ఇలాంటి నాయకులు తత్వంలో ఉన్నప్పుడు పార్టీ రాజకీయ ఏంటనేది వీళ్ళు అర్థం చేసుకునే విధానం అలాంటిది అనమాట. ఇలాంటి నాయకులు ఉన్నప్పుడు పార్టీలైనా అంతకన్నా ఏం చేస్తాయి సార్? ఈ రోజు నీకు టికెట్ రాలేదని చెప్పి నువ్వు పార్టీ అధినాయకుడిని, ఎన్నాళ్ళు అభిమానించిన నాయకుడిని నువ్వు అన్నావు. సో రేపొద్దున నువ్వు పార్టీ ఒకవేళ గెలిచినా సరే అంతకుముందు రాపాక మారినట్టు నువ్వు కూడా మారిపోవని ఏముంది? ఈ రోజు నువ్వు వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోతున్నావు, వైఎస్ఆర్సీపీ పదజాలం నువ్వు వాడుతున్నావు. నీలాంటి వాళ్ళని ఏ పార్టీ అయినా నమ్మి ఎందుకు సీట్లు ఇవ్వాలి అసలు? అది ఇలాంటి వాళ్ళు ఉండబట్టి కొంతమంది మంచి వాళ్ళకు కూడా టికెట్లు రాకుండా పోయినాయి. ఇప్పుడు సేమ్ యాజ్ ఇస్ గా తెలుగుదేశం పార్టీలో కూడా మీకు గమనించారంటే పి గన్నవరం టికెట్ మహాసేన రాజేష్ ఇచ్చి ఎంత కుంపు కుంపు అయిందో చూడండి. ఉహు. ఇప్పుడు అతను సొంత పార్టీ పెట్టి ఏదో అసలు
తెలుగుదేశాన్ని ఓడించడానికే నేను పని చేస్తాను అని మళ్ళీ కులం పేరు తీసుకొస్తాడు అక్కడ. అది వేరే టాపిక్ చేద్దాం సార్, ఎందుకంటే ఆయన మళ్ళీ ఈ రోజు ఇంకో సందర్భం స్టేట్మెంట్ వచ్చింది, ఇచ్చారనమాట మళ్ళా. సేమ్ టైప్ ఆఫ్ సందర్భం కదా అని ఉదహరించాను. మరి ఆ పార్టీలో కూడా అలా జరిగింది. వీళ్ళంతా ఏంటనుకుంటున్నారు, నేను చెప్పాను ఇంతకు ముందు ఒకసారి ఒక వీడియోలో, వీళ్ళందరూ క్షేత్రస్థాయి నాయకులు, క్షేత్రస్థాయి రాజకీయాల కోసం రాలేదు. వీళ్ళంతా ఫేస్బుక్ రాజకీయగాళ్ళు అనమాట. వీళ్ళంతా ఫేస్బుక్లు, సోషల్ మీడియాను వీటిని నమ్ముకొని రాజకీయాలకు వెళ్ళేవాళ్ళు. మా పొత్తిన మహేష్ గ్రౌండ్ లెవెల్ వర్క్ చేసినా కూడా మరి అతను ఏం మనస్తత్వం ఏం పెరగలేదు కదా. అక్కడ సోషల్ మీడియాలో ట్రోలర్స్ ఏ మనస్తత్వంలో ఉన్నారు, ఇతను కూడా అదే మనస్తత్వంలో ఉన్నాడుగా. అందుకనే చెప్పాల్సి వస్తుంది, వీళ్ళంటి వాళ్ళందరూ ఉదాహరించి పార్టీలు కూడా జాగ్రత్త పడాలి, పాంచోన్ని చూసుకోవాలి. ఒక్కోసారి ఏమవుతుంది, పార్టీకే పెద్ద సిద్ధాంతాలు ఉండవు. అట్లాంటిది ఇప్పుడు జనసేన పెట్టాడు, ఆయన పెట్టడం ఆర్భాటంగా వచ్చాడు, నేను పార్టీ పెడుతున్నాను అన్నాడు, జెండా తయారు చేపించాడు, గుర్తులు అన్నాడు, అన్ని చేశాడు, పోటీ చేయడు. 5 సంవత్సరాలు పోటీ లేకుండా పోయాడు. 2019లో పోటీ చేయడానికి వచ్చి అదొక పెద్ద తారుమారు తక్కడమారు ఆట అయింది. ఆయన ఏం పోటీ చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడో తెలియలేదు, ఎన్ని ఓట్లు వస్తాయో తెలియదు. మొత్తం అంతా కలిపి చూస్తే 7% ఓటింగ్ కూడా రాలేదు. వీటితోటి ఆయన సీఎం అవ్వాలనేది కోరిక. మొన్న కూడా కూటమితో జాయిన్ అయ్యేటప్పుడు కూడా, కూటమితో కలిసేటప్పుడు కూడా చూడండి, ఆయనకున్న 7% ఓటుకి ఆయన 2.5 సంవత్సరాలు సీఎం అడుగుతున్నాడు అనేది కూడా జరిగింది. అంటే నాయకులు కూడా అలాగనే ఉన్నారు, పార్టీలు పెడుతున్న నాయకులు కూడా, చేరే నాయకులు కూడా అలాంటి వాళ్ళే చేరతారు. ఏ చెట్టుకు ఆగాలే వస్తుంది, ఏ చెట్టుకు ఆకాయే కాస్తుంది. అలాంటి దాంట్లో నుంచి వచ్చిన వాడికి ఇంకా పెద్ద గొప్ప ఉన్నత భావాలు ఉంటాయని మనం ఏడించి అనుకుంటాం. అలాగనే ఉంటారు, ఇలాగనే చేస్తారు. వీళ్ళంతా ఒక తాను ముక్కలే, కాకపోతే డిఫరెంట్ పార్టీస్ లో ఇన్కార్పొరేట్ అయి ఉన్నాయి అన్నమాట. కాకపోతే ఒకటి చెప్పండి సార్, ఇప్పుడు పోతిన మహేష్ లాంటి వాడికి అంటే అసలే లీడర్లు తక్కువ ఉన్న జనసేనలో ఉంటే అతను రాజకీయ భవిష్యత్తు బాగుంటుందా? లేదు, ఇప్పుడు జనసేన మీద అలిగి వైఎస్ఆర్సీపీకి వెళ్తే ఆల్రెడీ 100 లీడర్లు ఉన్న వైఎస్ఆర్సీపీలో అసలు ఇలాంటి ఏమైనా ఛాన్స్లు వస్తాయా? ఎందుకంటే వీళ్ళు ఎంతసేపటికి చెప్పేది, అక్కడ ఆసిఫ్ అనే కార్పొరేటర్ కి జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు, ఆ కార్పొరేటర్ ని ఎమ్మెల్యే చేస్తున్నాడు, జగన్మోహన్ రెడ్డి పేదాలందరినీ ఉద్ధరిస్తున్నాడు అని చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి 98 మందికి ఉన్నోళ్ళకి, మదం ఉన్నోళ్ళకి, డబ్బులు ఉన్నోళ్ళకి ఇచ్చి ఒకళ్ళిద్దరిని సోషల్ మీడియా కోసం అలాంటి వాళ్ళకి ఇస్తా ఉన్నాడు, వాళ్ళ జీవితాలు బలి చేస్తా ఉన్నాడు. వాళ్ళకి ఒకసారి ఇచ్చి రెండోసారి ఇవ్వట్లేదు. మనం ఆల్రెడీ నందికొట్కూరులో చూసాము. నందికొట్కూరులో ఇలాగే ఒక రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో ఇచ్చేసి రెండోసారి ఆయన మీద మళ్ళా అధికారానికి ఒక రెడ్డి ఎమ్మెల్యేని పెడతాడు, ఒక రెడ్డి అభ్యర్థిని పెడతా ఉంటాడు. ఇప్పుడు ఆయనకి సీట్ ఇవ్వకుండా ఆయన వెళ్ళి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యారు, షర్మిల పార్టీలో జాయిన్ అయ్యారు. ఇలాంటి ఉదంతాలు చాలా ఉన్నాయి. కానీ ఇలాంటి వాళ్ళు కూడా ఇంత రాజకీయాలను చూసి కూడా ఇంకా అయ్యే ట్రాప్ లో పడి అదే మోసపోతున్న వాళ్ళు అసలు మనం ఎలా చూస్తాం? వీళ్ళు నిజంగా రాజకీయంగా ఏమైనా సాధించగలుగుతారంటారు అసలు? ఏ మాత్రం సాధించలేదు. అలాగే సాధించాలన్న కోరిక కూడా వీళ్ళకి ఏముండదు. వీళ్ళకి కావాల్సింది ఏంటంటే అధికారంతో వచ్చే బలం అంటే అందరికీ అర్థమైపోతుంది. బలం అంటే ఇదే ప్రతి వాడికి. ఇంతకు తప్ప సేవ అనేది ఉత్తుత్తి మాట వాళ్ళకే, అంతకు మించి ఏమి లేదు. వీళ్ళేం గొప్ప సేవ చేస్తామని ఏమి వచ్చేవాళ్ళు ఏం కాదు. సేవ చేద్దాము అని అనుకుంటే అది వేరే విషయం. పొలిటికల్ గా వచ్చి సేవ చేయాలని అనుకుంటేనే ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అందరూ సేవ చేయదలుచుకున్న వాళ్ళు పాలిటిక్స్ లోకి ఎందుకు వస్తారంటే, ఒక మంచి విధానం తీసుకురావటం మూలాన విస్తృతంగా చాలా మందికి లబ్ధి చేకూరే పని చేయవచ్చు. కానీ వచ్చిన తర్వాత, రాజకీయాల్లోకి దూకిన తర్వాత, ఇక్కడ వచ్చి వీళ్ళు పనిచేయటం మొదలు పెట్టిన తర్వాత ప్రియారిటీస్ అన్ని మారిపోతాయి. ఎవరికి వాడికి బలం బాగా అవసరమై కూర్చుంటుంది. వాళ్ళ విషయాలు వాళ్ళు చూసుకుంటారు తప్ప ప్రజలు పట్టించుకునే వాళ్ళు ఎవరు ఉండరు. అప్పటి వరకు ఉత్తుత్తి పోసుకోలు కబుర్లు చాలా చెప్పమంటే చెబుతారు, కానీ వీళ్ళందరూ ఎవ్వరు అక్కడ ఈ నేను ఇందాక చెప్పినట్టే అన్ని ఒకతాను ముక్కలే, కాకపోతే డిఫరెంట్ పార్టీస్ లో ప్లేస్ చేయబడ్డాయి. వీళ్ళందరి మనస్తత్వం గాని మనోభావన గాని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా అలాగనే ఉంటుంది, ఒక్క రకంగానే ఉంటుంది. ఇప్పుడు జనసేనలో ఉన్నా కూడా పెద్ద అద్భుతమైన రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అనేది నేను చెప్పను, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే మాత్రం ఇసుమంతైనా కూడా ఉండదు. మొత్తం అంతా ఆక్పాక్ కరేపాకే. అక్కడ మొత్తం ఆక్పాక్ కరేపాకు. వీళ్ళందరినీ బాగా కూరలో కరేపాకు లాగా ఎట్టెట్టెట్టెట్ట తిప్పి దాని వాసన వచ్చిన దాకా ఉంచి దాన్ని తీసి పక్కనే చేస్తారు. తినేటప్పుడు ఎవడు తినడం. వీళ్ళందరినీ కూడా ఈ బీసీ మంత్రం కోసమో లేకపోతే దళితులు అని చెప్పి తోటో ఏదో ఒకటి చేసి ఇట్లా చేస్తారు. ఎంఎస్ బాబు 7-10 కదా,
పూతలపట్టు ఎమ్మెల్యే అవును. ఏడ్చి గందరగోళం చేశాడు. సింగనమల ఎమ్మెల్యే అప్పుడు ఆ పద్మావతి ఆవిడ జొన్నలగడ్డ పద్మావతి ఆవిడే అంతే కదా, ఆవిడని అలాగనే జరిగింది. ఏదో జోగి రమేష్ లాంటి వాళ్ళంటే కొంతమంది కొంత ఏదో చేసి ఎట్లానో ఆదిమూలం సురేష్ వీళ్ళందరూ చొక్కాలు ఇప్పుకొని చంద్రబాబు నాయుడు మీద ఎగబడు వాళ్ళకి జాతరైనంత బలాన్ని వాళ్ళు చూపించుకోగలిగారు కాబట్టి వేరే సీట్లు సంపాదించగలిగారు. దాంతో అవును. పాటుగా నందిగం ఈ సురేష్ బలం కూడా చూపించే ఉంటారు. ఈ అవును. బలం నందిగం కూడా సురేష్ ఎక్కడ చూపిస్తే ఉన్నాడు సార్? సీట్ వచ్చింది. ఈ నందిగం సురేష్కి ఇచ్చారా సీటు? నందిగామ సురేష్ కి ఇచ్చినట్టే ఉన్నా. బాపట్ల ఎంపీ ఆయనే కదా. ఆయనేనా? ఓకే. ఆహా. ఆ. బాపట్లలో టీడీపీ వాళ్ళు ఆ అప్పటిదాకా బీజేపీని భుజాన్ని ఎత్తుకొని ఒళ్ళంతా పూసుకొని రాసుకొని తిరిగిన ఆయనకి ఒక ఆయనకి తెలంగాణ నుంచి తీసుకొచ్చి మరీ ఇక్కడ ఇచ్చారు. అదొక పెద్ద డ్రామా అంటే అదొక పెద్ద ఇష్యూ. ఓకే. ఆ. అక్కడ అని వీళ్ళందరూ ఏంటంటే వీళ్ళ బలం చూపించుకొని వీళ్ళ బలగం ఉహు. చూపించుకొని సంపాదించుకోవటమే తప్ప పోతిన్ మహేష్ లాంటి వాడికి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి పొయ్యి ఎడటమే ఇందులోంచి ఆవేశం కొద్ది పోవటమే తప్ప అక్కడ ఏం ఉండదు. వెనకటి అదే చెబుతారు చూడండి ఒక సామెత, కోర్టుకు వెళ్ళి ఎలక్ కోర్టులో వ్యాజ్యం పడి ఏడ్చిన తర్వాత గెలుపు ఓటముల్లో ఓడిపోయినోడైతే అక్కడే ఏడ్చేశాడంట, గెలిచినోడు ఇంటికి వచ్చి ఏడ్చాడంట. ఎందుకంటే అదే. అది అనాకాని ఆ భూమి కోసం వెళ్తే 6 అణాలు ఖర్చు అయిపోయిందని చెబుతారు. ఉహు. ఆ కోర్టుకి వెళ్తే అంత టైం బొక్క, అంత డబ్బులు బొక్క, ఈ లాయర్ మ్యాప్ లాగా చచ్చిపోతారు. ఓడిపోయినోడికి అయితే అవకాశం దొరికింది బేరమని అందరి ముందు అక్కడే ఏడ్చేయచ్చు. ఉహు. గెలిచినోడికి అది ఆడేడలేడుగా, గెలిచిన బెంకంలో అని కళ్ళు ఎగరేస్తాడు. ఇంటికి వచ్చి లెక్కలు చూసుకున్న తర్వాత కళ్ళెమ్మటి నీళ్ళు వస్తాయి. వీళ్ళందరి చూద్దాం పరిస్థితి సార్. అంతే. ఈడ నుంచి ఆవేశంగా ఆడికి వెళ్తారు. ఆడేం లేదు అని తెలుసుకున్న తర్వాత ఎటు పోవాలో తెలియకుంటారు. ఇప్పుడు ఉన్నది బాయ్ ఉంచుకున్నది బాయ్ అన్నట్టు ఇలా పరిస్థితి కూడా అంతే. ఇక నాకు తెలిసి అయితే ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే ఈయన రాజకీయ భవిష్యత్తుకి ఇక్కడ ఫుల్ స్టాప్ పడిపోయినట్టు. అంతే, రాజకీయ భవిష్యత్తు సమాధి అయిపోతుంది. ఇంకోటి కూడా అంటే రాజకీయ పార్టీలు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీ దగ్గర ఆశావాహులు ఉన్నప్పుడు ఆశావాహుల్ని మీరు నెగోషియేట్ చేసి డీల్ చేసే విధానం కూడా మీ దగ్గర ఉండాలి. అది అవును. తెలుగుదేశం పార్టీ కావచ్చు, జనసేన కావచ్చు, ఎవరైనా కావచ్చు. వీరు ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళకి టికెట్లు రానప్పుడు వాళ్ళని పిలిచి మాట్లాడి సర్దుమణిగించే మెకానిజం ఉండాలి. ఆ మెకానిజం మాత్రం ఈ పార్టీలో ఫెయిల్ అవుతుంది. అందుకే ఇంతమంది అసంతృప్తులు బయటకు వస్తున్నారు. ఈ అసంతృప్తి వాదులందరినీ క్యాచ్ చేయడంలో మాత్రం వైఎస్ఆర్సీపీ మెకానిజం సూపర్ గా ఉంది. సో చూద్దాం సార్, డెఫినెట్ గా అది ఈయన ఎంతసేపు పోతిన మహేష్ గారు ఈ షార్ట్ టర్మ్ ఇదే చూసుకుంటున్నారు కానీ లాంగ్ టర్మ్ లో మాత్రం ఆయన పొలిటికల్ కెరీర్ ఎంత పెద్ద దెబ్బ తగ్గుతుందని చూసుకోవట్లేదు. థ్యాంక్ యూ అండి. అవును. థ్యాంక్ యూ.